అందరికీ నమస్తే అండి. వినోద్ నాకు ఒక 3 సంవత్సరాలుగా పరిచయం అండి. అంటే ఒక స్క్రిప్ట్ డిస్కషన్స్లో తను పరిచయం అయ్యాడు నాకు వినోద్ గురించి తెలిసింది ఒకటే, అంటే చాలామందికి సినిమా అంటే పిచ్చి ఉంటుందంటారు. వినోద్కి సినిమా అంటే ప్రేమ ఉన్నట్టు అనిపించింది నాకు. హీఈస్ టూ ప్యాషనేట్ ఫర్ ఫిల్మ్స్. చాలా చాలా అంటే సినిమా తప్ప ఇంకేం మాట్లాడు. అండ్ హీఈస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. అంటే సినిమా ఆడియో రిలీజ్ అయినా సరే సినిమా డ్రైవ్ చేసే ఫ్యాక్టర్ డైరెక్టర్ కాబట్టి నేను అతని గురించి మాట్లాడాలి ప్రస్తుతానికి. అండ్ అంటే ఈ మధ్య చూస్తూ ఉంటాం మనం, అంటే ఒకటి 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి వెంటనే సినిమా డైరెక్టర్ అయిపోవాలన్న కోరికలు కొంచెం ఎక్కువైపోతూ ఉన్నాయి. బట్ వినోద్ ప్రాపర్గా ఎడ్యుకేట్ అయ్యాడు ఫిల్మ్స్ గురించి చదువుకున్నాడు. అబ్రాడ్లో ఒక 2 years దీని మీద ఒక కోర్స్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక మాస్టర్స్ డిగ్రీ లాంటివి చేశాడు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మధుర శ్రీధర్ గారితో వర్క్ చేయటం, తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు లాంటి ఒక పెద్ద సినిమాలో కూడా తను ఒక ఏడీగా వర్క్ చేసి సినిమాని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అవగాహనతోటి సినిమా చేశాడని నేను అర్థం చేసుకున్నా. ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. వినోద్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అని నాకు తెలిసింది. వాళ్ళకు కూడా సినిమా అంటే చాలా ప్రేమ. సో వాళ్ళకి ఈ సినిమా ఈ గుప్పిడెంత ప్రేమ అన్నది ఒక గంపెడంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఐ విష్ ది హీరో అండ్ హీరోయిన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ సక్సెస్. చాలా అద్భుతంగా చూపించాడు వినోద్. దే ఆర్ వెరీ లక్కీ. ఇన్ఫ్యాక్ట్ అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా సరే వాళ్ళిద్దరిని హైలైట్ చేస్తూ చూపించాడు. ఇలాంటి సినిమాలు దొరకడం అంత ఈజీ కాదు, ఐమ్ టెలింగ్ యూ. అండ్ ఖచ్చితంగా ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టరే. నాకు నవనీత్ గారు, ద ఆల్బమ్ ఈజ్ రియల్లీ గుడ్. ఫస్ట్ సాంగ్ అయితే నాకు విపరీతంగా ఎక్కేసింది. వెరీ నైస్ బిట్. అండ్ వినోద్ ఈ ఫిల్మ్కి అంటే ఫస్ట్ సాంగ్ అది పెట్టుకోవటం చాలా మంచి విషయం. అండ్ దానికి ఒక బేస్ అంటే సినిమాకి ఒక మూడ్ సెట్టింగ్ కోసం అన్నాడు. దట్స్ యాక్చువల్లీ డన్ వినోద్. ఐ థింక్ యూ హెవ్ సక్సీడెడ్ ఇన్ దాట్ ఫర్ ష్యూర్. అండ్ సినిమా కూడా ఇంతే సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఒక చిన్న విషయం వినోద్, నీకు ఈరోజు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, అంటే ఫ్యామిలీ ఎలాగో కంటిన్యూ అవుతుంటుంది, ఈ ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో నువ్వు రేపు పొద్దున్న ఒక పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళందరినీ, అంటే టెక్నీషియన్స్ అయితే కనుక వాళ్ళని మళ్ళీ నువ్వు నీ సినిమాలో తీసుకుని ఒక స్థాయి వాళ్ళతో కలిసి ఏర్పరచుకోవాలని నేను కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ టు వినోద్. ఎదలో ఎల్లో ప్రతి శ్వాసల్లో ప్రవహిస్తుంది ప్రేమ, చలిమబ్బుల్లో తొలి ముద్దల్లే నన్ను తాకిందే